ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ నెలలో ఆగస్టు 2026 సంవత్సరంలో మనకి ఈ 2వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు మరి కన్యా రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతున్నాయి, అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ముందు దీంతో పాటు ఇంకా ఏం జరుగుతోందండి ఇప్పుడు అంటే, శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. 138 రోజులు ఉంటాడు. ఇది పెద్ద మేజర్ కాస్మిక్ షిఫ్ట్ అన్నమాట. అలాగే నక్షత్రాల మూమెంట్ను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శని ఏం చేస్తాడంటే, బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ తన సొంత స్టార్ అయినటువంటి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రానికి బ్యాక్వర్డ్గా ఆయన అక్టోబర్ 10వ తేదీన వెనక్కి వచ్చేస్తాడనమాట. అలాగే మనం చూసామండి, శుక్రుడు ఈ యొక్క సెకండ్ ప్లానెట్ అనమాట. సన్ నుంచి కనుక మనం చూసినట్లయితే, అండ్ భూమికి వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ నైబర్, మన పక్కంటి వాళ్ళలాగా అనమాట. క్లోజెస్ట్ ప్లానెటరీ నైబర్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటామంటే కవల బిల్లలు అంటారు, భూమిలాగే ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడిని కూడా. మరి ఎందువలనంటే ఒకే రకమైనటువంటి సేమ్ సైజు కాదు, ఒకేలాగా ఉంటుంది సైజులోను, తర్వాత సాంద్రతలోను, డెన్సిటీలోను. మరి ఇదేంటంటే రాడికల్లీ డిఫరెంట్ అనమాట అండర్ ఇట్స్ సర్ఫేస్. అందువలన ఈ క్రషింగ్ చేసే, నొక్కి పడేసి క్రష్ చేసేసే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. మనం వెళ్తే తప్పడైపోతాం అన్నమాట. పచ్చడి నొక్కేస్తుంది, మన ఫేస్ల దగ్గరికి నొక్కేస్తే, కుదించేస్తే ఎలా ఉంటుంది అట్లా. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి, భలే భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి అన్నమాట. మనం మాడిపోతాం మనం. అంటే ఇంకేం ఉండదు, లడ్డే కరిగిపోద్ది, మనం ఉండవు అనమాట. ఇంకెళ్ళిపోయి పేస్ట్ ఉడకబెట్టేసి రసం అయిపోతాం, చూసారా, అలా రసం అయిపోతాం అనమాట. మనందరం తాగుతూ ఉంటాం ఈ యొక్క సూపులని, అలాగైపోతాం, జ్యూసులు సూపుల కింద. తర్వాత అండ్ హాటెస్ట్ ప్లానెట్ మొత్తం మన సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో అందరికంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల శుక్ర వృషభ రాశి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మనకి వేడి శరీరం ఉంటుంది. వాళ్ళకి గ్యారంటీగా పైల్స్ కానీ హెర్నియా కానీ ఉంటాయన్నమాట. ఈ యొక్క లగ్నాల్లో కానీ, నక్షత్రాల్లో కానీ, రాసుల్లో కానీ పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఉంటుందన్నమాట వీనస్. ఎందువల్లంటే దాని యొక్క సైంటిఫిక్ ప్రొఫైల్ చూద్దాము, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ చూద్దాము, అలాగే ఆస్ట్రాలజికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం చూసి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, అక్కడ వాతావరణము థిక్గా ఉంటుంది, దళసరిగా. మన తర్వాత టాక్సిక్ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ, బ్రహ్మాండంగా విషపూరితమైనటువంటి, అంటే కలుషితమైనటువంటి క్లౌడ్స్, మేఘాలు. మనలాగా తెల్లగా మంచి తెల్ల నీళ్ళు వచ్చేలాగా ఉండవు అక్కడ. గీసిడ్లు పడిపోవడమే అనమాట మన పైన శుక్రుడిలో. దాంట్లో ఏంటి, మేడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కింద పడితే మన ముఖాలు కాలిపోతాయి అన్నమాట. అలాగే ఇది అందువలన వేడిని ట్రాప్ చేసి అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఇస్తుంది, అండ్ క్రషింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే భూమి మీద మనం మామూలుగా నడుస్తుంటే మనకి గాలి వస్తే, ఒత్తిడి చేస్తుంటే ఎంత ఉంటుందో దానికంటే 90 రెట్లు నొక్కేస్తుంది అనమాట అక్కడికి వెళితే మనం. అలాగే దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ని కనుక మనం చూసినట్లయితే,
మనకి ఆ 465 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఇక్కడ 40 డిగ్రీలు వచ్చేసరికి అబ్బా ఉష్ అన్నీ ఏసీ కావాలా అని ఫ్యాన్లు వేసేసుకుంటాం. 40 వచ్చేసరికి మా రాజమండ్రి వచ్చేయండి, మీకు శుభ్రంగా ఇలా కారిపోతూ ఉంటాయి అన్నమాట చెమటలు. మేము రైల్వే క్వార్టర్స్లో చదువుకుంటున్నప్పుడు షర్ట్లు గిట్లు ఉండవు, కారిపోవడమే అంతే. ఇప్పుడు మరి అంత టెంపరేచర్ ఉంటుంది. మరి గోదావరి పక్కనే, మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాల, అయినా సరే కారిపోతూ ఉండేది. మరి అలాంటిది 900 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 465 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది లెడ్ని కూడా మెల్ట్ చేసేస్తుంది, కరిగిచ్చేస్తుంది అనమాట, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ టోపోగ్రఫీ అని కనుక చూసినట్లయితే ఇది డెజలేట్ ల్యాండ్స్కేప్, అంటే ఐసోలేటెడ్గా ఉంటుంది. అది ఒక షేప్ ఉండదు దీనికి, షార్ప్ రాక్స్ ఉంటాయి, మంచి సూదుగా రాళ్ళను పడితే గుచ్చుపడమే లోనకి. అలాగే వ్యాస్ట్ ప్లెయిన్స్ ఉంటాయి, మనకులాగే భూముల్లాగా పెద్ద పెద్ద పంట లోయలు ఉంటాయి చక్కగా. అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు పేలుతూ ఉంటాయి. మొన్న వైజాగ్లో పేలింది, సముద్రంలో చూసారు వాల్కనోస్, అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి, పక్కన మనం చూడొచ్చు ఎంచక్క. మరి అక్కడికే మనం 2028లో మన ఇస్రో శుక్రయానికి వెళ్తున్నాం. అప్పుడు మన అందరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అమెరికా, లండన్ ఎలా వెళ్తున్నామో ఆ విధంగా త్వరలో 2028 నుంచి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మన శుక్రయాన్ ప్రయాణం. ఇంకా అంతా ఢిల్లీ, బాంబే, అమెరికా, ఈ లండన్ ఈ ప్రయాణాలు ఉండవు. వంగా బాబా గారు చెప్పినట్టుగా బల్గేరియన్ జ్యోతిష్కరాలు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు, నోస్ట్రడామస్ ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కులు చెప్పినట్టు ఆ యొక్క గ్రహాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. చంద్రుడి మీదకి వెళ్ళిపోవడమే అమెరికా వెళ్తున్నట్టు. అలాగే కుజుడి మీదకి మంగళయా అని వెళ్ళొచ్చేసాం, ఇప్పుడు శుక్రయా అని వెళ్ళిపోతున్నాం. అంతే, ఇక ప్రయాణాలు. తర్వాత దీని ఆర్బిటాల్ మెకానిక్స్ని, రొటేషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీనస్ ఏం చేస్తుందంటే దాని యాక్సిస్ మీద అది తిరుగుతూ బ్యాక్వర్డ్లో తిరుగుతుంది. అంటే మోస్ట్ అదర్ ప్లానెట్లా కాకుండా ఇది బ్యాక్వర్డ్. వీనస్ స్పిన్స్ బ్యాక్వర్డ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, వెనక్కి తిరుగుతుంది ఇది. అది విచిత్రమైనది కంపేర్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ వాళ్ళకి, శుక్రుడి మీద ఉన్న వాళ్ళకి వెస్ట్లో, సూర్యుడు వెస్ట్లో పుడతాడు. అలాగే సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట వాళ్ళకి, శుక్రుడికి. అలాగే స్లోయెస్ట్ స్పిన్ ఎంత ఉంటుందంటే 243 భూమి మీద ఉన్నటువంటి రోజులను 243 కనుక పట్టినట్లయితే అది స్లోయెస్ట్ అనమాట. ఒక సంవత్సరం ఒకసారి దాని చుట్టూ అది తిరిగినట్టు. మేకింగ్ ఏ సింగిల్ వెనూజియన్ డే, వీనస్ డే, వెనూజియన్ డే అంటాం. లాంగర్ దాన్ ఇట్స్ ఎంటైర్ ఆర్బిటాల్ ఇయర్ ఆఫ్ 235 ఎర్త్ డేస్. 225 డేస్ జనరల్గా, దానికంటే కూడా లాంగర్గా 243 డేస్ పడుద్ది రొటేట్ ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి. అలాగే ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే చాలా బ్రైటెస్ట్గా ఉంటుంది. ఇది బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, దగదగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో మూన్ కనుక తీసేస్తే బ్రహ్మాండంగా కనబడద్దు కదా భూమి, మన చంద్రుడు సూర్యుడులాగా మంచి కాంతివంతంగా. దాన్ని తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత నవగ్రహాల్లో, ఎవర్ర గ్రహాల్లో ఉన్నది అని అంటే వీనస్సే బ్రైటెస్ట్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట ఎర్త్స్ నైట్ స్కైలో కనుక మనం చూసినట్లయితే. బికాస్ దాని డెన్స్ క్లౌడ్ని బట్టి అలా ఉంటుంది. అలాగే కవర్ రిఫ్లెక్ట్ 70% ఆఫ్ ద సన్లైట్ని తీసేసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్గా దాన్ని చెప్పుకుంటాం. దాని ఆర్బిట్ అంతా కూడా భూమి లోపల ఉంటుంది, ఇంటీరియర్ టు ఎర్త్ కాబట్టి అది ఇట్ ఈస్ విజిబుల్ షార్ట్లీ ఆఫ్టర్ సన్సెట్. వెస్ట్లోకి వెళ్ళి సన్సెట్ తర్వాత చూసుకోవచ్చు. అలాగే షార్ట్లీ బిఫోర్ సన్ రైజ్ ఈస్ట్లో మనం చూసుకోవచ్చు. అలాగే వేదిక్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ కనుక వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి కోర్ సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే వీనస్ ప్రేమని, లవ్ని, బ్యూటీని, వెల్త్ని, సంపదని, లగ్జరీని, రిలేషన్షిప్స్ని, క్రియేటివిటీని, సృజనాత్మకత శక్తిని, మ్యారేజ్ని, వీటిలన్నిటికీ కారకత్వం శుక్రుడిది అనమాట. మరి రాశి రోలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి అది వృషభ రాశికి, తులారాశికి స్వక్షేత్రాలవి. అలాగే మీనరాశిలో మంచి ఎనర్జీ అంతా కూడా స్ట్రాంగ్గా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ వీకెస్ట్ స్ట్రెంగ్త్ కన్యా రాశిలో ఉంటుంది. ఇప్పుడు అది ఉంది. ఇంతకీ ఏమిట్రా కదా అంటే
ఈ కన్యా రాశి 2 ఆగస్ట్ నుంచి మనకి 2026 సంవత్సరం నుంచి శుక్రుడు వీక్ అయిపోయాడు. కాబట్టి దీని కరెంట్ స్టేటస్ ఏంటంటే మనకి బ్రైట్ మార్నింగ్ స్టార్గా ఈస్టర్న్ స్కైలో మనం చూడొచ్చు. అండ్ ఆగస్టు 12న 2026 సంవత్సరంలో 6 ప్లానెట్ అలైన్మెంట్ ఒకటి మనకి కనబడబోతుంది. ఆ 6 ప్లానెట్స్ అదేమిటంటే బుధుడు, కుజుడు, గురుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్, ఇవన్నీ కూడా పెద్ద ఆర్చ్లాగా ఆకాశంలో మనకు కనబడబోతుంది. దీనివల్ల మనం ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుందో మనం విడివిడిగా ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ఎవరైతే ఈ యొక్క ఇదంతా కూడా మనము కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారంగా గోచార రీత్యా మనం చెప్తున్నాం. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి వాట్సాప్లో నాకు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి, వాట్సాప్లో చేయండి. ఫోన్లు చేస్తే మేము అర్థం అనమాట, ఎందుకంటే అక్కడ బయట ఉంటాం. మీకు ఏం కావాలో సమస్య వాయిస్ మెసేజ్ని కానీ లేదా వాట్సాప్లో పెట్టండి. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దాంతోపాటు మనకి జూలై 27 నుంచి మనకి శని వక్రించింది. ఈ వక్రించిన తర్వాత ఈ మేషరాశి వీళ్ళకి ఆ శని వక్రం వల్ల చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా శుక్రుడు మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశిలో నేర్చపెట్టాడు. కాబట్టి స్త్రీలతో అధికంగా మనము ఈ నిందలు పడడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆడవాళ్ళ గొడవకు వెళ్ళకుండా. అలాగే సంపదలను మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే శుక్రుడు నేర్చపట్టేశాడో మనకి ప్రేమ వ్యవహారాల్లో ఢమాల్, ఆస్తి అంతస్తులు మనకు రావాల్సింది రాదు, లగ్జరీస్ పోతుంది, అన్నం వండుకుంటారు తినలేకపోతారు, ఇట్లా అనమాట. సో లగ్జరీస్కి ఫుల్ స్టాప్ పడుతుంది. అలాగే వ్యాపారాలు కూడా మీరు వజ్రాల వ్యాపారము, తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారము, హోటల్స్, ఇవన్నీ కూడా హాస్టల్స్, ఇవన్నీ కూడా బిజినెస్లు కొంచెం డౌన్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత చికాకులు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చక్కగా ఈ యొక్క పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో మగవాళ్ళకి కొంతమందికి, మరి అటువంటి వాళ్ళు దొరికిపోవడానికి, భార్యకి దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సంఘంలో మీ యొక్క పరపతి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి ఫ్లూ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఇది వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనమాట. అందువలన ఈ యొక్క మనకి జ్వరము, తర్వాత కఫ్, బాడీ పెయిన్స్, ఇలాంటివన్నీ కూడా వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంగారాన్ని కొనుగోలు చేస్తారు, షేర్స్, స్టాక్లు, వీటి బిజినెస్ల్లో వీళ్ళంతా కూడా చేసుకుంటారు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా దుర్గాదేవికి, బెజవాడ కనకదుర్గాదేవికి చక్కగా నిమ్మకాయల డెప్పలో మీరు హారతి ఇవన్నీ కూడా దీపారాధన చేసి అమ్మవారికి పులిహార నివేదన చేసి, లేదా మీరు చక్కగా ఏమి చేయాలనంటే జామ పండు నివేదన చేసి చక్కగా మీరు అమ్మవారికి నివేదన చేయొచ్చు. అంతేకాకుండా రావి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి. మీరు పెంచుకున్న తర్వాత తులసి చెట్టుని పెంచుకున్నట్టుగా రావి చెట్టుని కుండీలో వేసుకొని పెంచుకోవాలా. ఇది పెద్ద చెట్టు అవుతున్న తర్వాత చూసుకోవచ్చు. ముందైతే ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ చెట్టుకి, ఆ తర్వాత బయట పెద్దగా వేద్దరు. కానీ ఈ రకంగా చేసినప్పుడు మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. అలాగే మనము ఈ గుడికి, ఈ మేషరాశి వాళ్ళంతా కూడా మనకి తిరుత్తని అనే ఒక ఊరు ఉంటుంది, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా. అటువైపు వెళ్ళేటటువంటి వాళ్ళు పళని వెళ్ళి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు పొందండి. శుభమస్తు.